బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అని మొదలుపెట్టారు. సదా ఎప్పుడూ నమస్కరించవలసిన వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. ఎప్పుడో ఒకసారి కాదు, అసలు అస్తమానం ఓసారి ఆయన్ని తెలుసుకుని నమస్కారం చేస్తూ ఉండాలి. అందుకే గణపతి అయ్యారు. గ అంటే కదలిక. మన కదలికలన్నీ క్షేమంగా ఉండేటట్టు చూడగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయన. అటువంటి గణపతిని, విఘ్నేశ్వర ముఖం ఉన్నవాణ్ణి తప్పకుండా నమస్కారం చెయ్యాలి. అది ఆ శ్లోకం యొక్క విశేషం. శమంతకోపాఖ్యానము అని చెప్పి ఒక కథ వింటుంటాం. మనకి లోకంలో ఏదైనా ఒక వ్రతం చేశామనుకోండి, ఏ వ్రతమైన ఋషి ప్రోక్తం. ఆ వ్రతం ఎలా చెయ్యాలో ఋషి చెప్తాడు. వ్రతానికి కల్పం అంటారు. అందులో ఏ కథ చదువుకోవాలో కూడా ఋషి చెప్తాడు. ఆ కథని చదువుకుంటుంటాం. ఏదో శ్రావణ శుక్రవారం వచ్చిందనుకోండి, వరలక్ష్మీ వ్రతం కథ, చారుమతి కథ అని చదువుకుంటాం. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేశామనుకోండి, 5 కథలు ఉంటాయి. ఆ 5 కథలు చదువుకుంటూ ఉంటాం. అలాగే ఏదో కాత్యాయని వ్రతం చేశామనుకోండి, దానికి సంబంధించిన కథ. ప్రతిదానికి ఒక కథ ఉంటుంది. ఆ కథలో అసలు ఆ పూజ ఎవరు చేశారు, ఎలా చేశారు, దానివల్ల ఏ ఫలితాలు వచ్చాయి అన్నీ చెప్తారు. ఒక్క విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి కథ మాత్రం కేవలముగా అదేదో ఎలా చెయ్యాలో తెలుసుకోవడానికి కాదు, అదొక పరమాద్భుతమైనటువంటి విశేషంతో ఉంటుంది. మిగిలినటువంటి ఏ వ్రతానికి లేనటువంటి అద్భుతమైన విశేషాలతో కూడుకున్న కథ ఒక్క వినాయక వ్రత కల్పానికే ఉంది. ఇవాళ చిన్న చిన్న పుస్తకాల్లో మనం ఏది వినాయక వ్రత కల్పంలో ఉన్నటువంటి కథ అని చదువుతున్నామో ఆ కథ సమగ్రమైనటువంటి రూపంతో లేదు. అసలు వినాయక వ్రతంలో చదువుకోవలసినటువంటి కథని పరాశర మహర్షి విష్ణు పురాణంలో ఇచ్చారు. వ్యాస భగవానుడు స్కంద పురాణంలో ఇచ్చాడు. మీరు ఎట్లాగూ వినాయక వ్రతం చేయబోతున్నారు కాబట్టి ఒక్కసారి వినాయక వ్రత కథని విన్నారనుకోండి, అసలు కథ ఏది, ఎలా చదవాలి అన్నది మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు యదువంశంలో నిఘ్నుడు అనబడేటటువంటి రాజు ఉండేవాడు. ఆ నిఘ్నుడు అనేటటువంటి రాజుకి 2 కుమారులు. పెద్దవాడి పేరు సత్రాజిత్తు, రెండవ వాడి పేరు ప్రసేనుడు. ఈ సత్రాజిత్తు సూర్య భగవానుణ్ణి ఆరాధించేవాడు. ఒక రోజున సూర్య భగవానుడి గురించి ఆరాధన చేసి నమస్కారం చేశాడు. అనుగ్రహించి సూర్య భగవానుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. అసలు సూర్యుడే వెలిగిపోతుంటాడు. ఆయన వెలుగుకు తోడు ఆయన మెడలో శమంతకమణి ఉంది. అది మరింత దిదీప్యమానంగా వెలిగిపోతాం. ఈ చూసినటువంటి ఆ సత్రాజిత్ అన్నాడు, నాకు ఆ శమంతకమణిని ఇమ్మని అడిగాడు. అడిగితే సూర్యనారాయణమూర్తి అన్నారు, నాకు అభ్యంతరం లేదు, నీకు ఇస్తాను, కానీ ఈ మణి విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఇది బాహ్యమునందు ఆంతరమునందు శౌచంతో ఉన్నవాళ్ళు మాత్రమే ధరించాలి. అంటే బాహ్యంలో అశౌచం ఉండకూడదు. అంటే ఎప్పుడు స్నానం చెయ్యాలో అప్పుడు స్నానం చెయ్యడము, ఎప్పుడు కాళ్ళు కడుక్కోవాలో అప్పుడు కాళ్ళు కడుక్కోవడం, ఆచమనీయం చేయడం చేసిన వాడైతేనే దీన్ని ధరించాలి. 2 ఆంతర శౌచం ఉండాలి. అంటే లోపల అపవిత్రమైనటువంటి భావనతో ఉండకూడదు. ఈ 2 లేకుండా ఎవరైనా ఈ మణిని ధరిస్తే ఈ మణి ప్రభావం చేత వాడు చచ్చిపోతాడు. అలా బాహ్యాభ్యంతర శౌచం ఉంటే ఈ మణి రోజుకి 8 బారువుల బంగారం పెడుతుంది. ఈ మణి ఎక్కడుందో అక్కడ అగ్ని సంబంధమైన వాయు సంబంధమైనటువంటి ఉపద్రవములు ఏర్పడవు. అతివృష్టి అనావృష్టి ఇటువంటి బాధలు ఉండవు. అందరూ సంతోషంగా ఉంటారు. జాగ్రత్త సుమా, అడిగామనిస్తున్నాను, ఈ మణిని బాహ్యాభ్యంతర శౌచంతో ధరించమని ఇచ్చాడు. సత్రాజిత్తు దాన్ని మెళ్ళో వేసుకుని ద్వారకానగరంలో నడిచొస్తున్నాడు. చూశారు పౌరులు, అబ్బా సూర్యుడే నడిచొస్తున్నాడు అనుకున్నారు. ఆ మణి యొక్క కాంతికి తిన్నగా వెళ్ళి కృష్ణ పరమాత్మకి చెప్పారు. కృష్ణ పరమాత్మకి తెలియనిది ఏముంటుంది, మహానుభావుడు పరిపూర్ణావతారం. ఇంత గొప్ప మణి, రోజుకి 8 బారువుల బంగారం పెట్టే మణి ఎక్కడ ఉందో అక్కడ అగ్ని వాయు సంబంధమైన ఉపద్రవములు లేకుండా, అతివృష్టి అనావృష్టి లేకుండా చూడగలిగినటువంటి మణి కేవలం ఒక వ్యక్తి దగ్గర ఉండడం కన్నా రాజు దగ్గర ఉంటే రాజ్యానికి అంతటికీ క్షేమం. అందుకని సత్రాజిత్తుని పిలిచి ఆ మణిని మహారాజుకిమ్మని అడిగాడు. వెంటనే సత్రాజిత్ అన్నాడు, ఇది నేను సూర్యనారాయణమూర్తి దగ్గర నా కొరకని పుచ్చుకున్నాను, నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనని తిరిగి విడిపోతూ మనసులో శంక పెట్టుకున్నాడు. ఈ కృష్ణుడు చిన్నతనం నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డవాడు.
కాబట్టి మణిని దొంగతనం చేసి ఎత్తుకుపోతాడు నా ఇంట్లోంచి. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ మీద నిందావాక్యాలు పలికి మనస్సులో ఆయన మీద అన్యమైన భావన పెట్టుకున్నాడు. లోపల శౌచం పోయింది. తన దగ్గర ఉంటే ప్రమాదం వస్తుందేమో అని తమ్ముడు ప్రసేనుణ్ణి పిలిచి, ఒరే నువ్వు ధరించరా ఈ మణి అని తమ్ముడికి ఇచ్చాడు. ప్రసేనుడు ఆ మణి ధరించాడు. ధరించి ఆయన వేటకి బయలుదేరాడు. ఆ ప్రసేనుడు వేటకి వెళ్ళినప్పుడు ప్రసేనుడితో పాటుగా కృష్ణ భగవానుడు కూడా వెళ్ళాడు. కొంతమంది మిత్రులు సైన్యం కూడా వెళ్ళారు. ఆ రోజు చవితి తిథి, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి. చీకటి పడిపోతోంది. ఇక సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతోంది. ఆ చీకటి పడుతున్న వేళలో ఈ ప్రసేనుడు వేటాడుతూ ముందుకెళ్ళాడు. కృష్ణుడు ఒక పక్కకి వెళ్ళాడు, ప్రసేనుడు ఒక పక్కకి వెళ్ళాడు. ప్రసేనుడికి శరీర శోధన చేసుకోవలసిన అవసరం వచ్చింది. శరీర శోధనము అంటే మూత్ర విసర్జనం చేయవలసి వచ్చింది. అరణ్యంలో పక్కకెళ్ళి మూత్ర విసర్జన చేశాడు. మూత్ర విసర్జన చేస్తే వెంటనే కాళ్ళు కడుక్కుని ఆచమనం చేయాలి. ఆయన కాళ్ళు కడుక్కోలేదు, ఆచమనం చేయలేదు. చేయకుండా మణిని మెడలోనే ఉంచుకుని గుర్రం ఎక్కి ముందుకెళ్ళాడు. ఎప్పుడైతే శౌచం లేదో వెంటనే ఆ మణి చంపేస్తుంది కదా. సింహం ఒకటి వచ్చి ప్రసేనుడి మీదకి దూకి ప్రసేనుడిని చంపేసింది, గుర్రాన్ని చంపేసింది, మణిని నోట కరుచుకుని వెళ్ళిపోతాను. సింహం ఆ మణిని నోట కరుచుకుని వెడుతుంటే చీకట్లో మంచి కాంతివంతంగా ఉంది. ఇదేదో తినేటటువంటి పదార్థం అనుకుని ఒక భల్లూకం వచ్చి సింహాన్ని చంపేసింది. అంటే భల్లూకం ఎంత బలం కలిగిందో చూడండి. అది జాంబవంతుడు. చంపి తన పిల్లవాడికి ఆట వస్తువుగా తీసుకెళ్లి గుహలోకి ప్రవేశించి పిల్లవాడు పడుకున్నటువంటి ఉయ్యాల మీద కట్టినటువంటి తాటికి శమంతకమణిని కట్టి ఆ పిల్లవాడు అది చూస్తూ ఆడుకుంటుంటే ఉయ్యాల ఊపమని తన కూతురు నిండు యవ్వనంలో ఉంది, ఆమె జాంబవతి. జాంబవతిని ఉయ్యాల ఊపమని అక్కడ పెట్టి జాంబవంతుడు లోపలికి వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయింది, ప్రసేనుడు కనపడలేదు. చీకట్లో అరణ్యంలో ఎక్కడ వెతుకుతారు? రేపు ఉదయం వెతుకుదామని వెళ్ళిపోయాడు. ప్రసేనుడు ఇంటికి రాలేదు. సత్రాజిత్ అన్నాడు, ఇద్దరూ కలిసి వేటకెళ్లారు, నా తమ్ముడి మెడలో శమంతకమణి ఉంది, ఆ మణిని అపహరించడం కోసమని కృష్ణుడు బహుశః ప్రసేనుడికి ఏదో ఆపద కల్పించి మణిని తస్కరించాడన్నాడు. ఇప్పుడు ప్రసేనుడు కనపడితే తప్ప తన మీద వచ్చిన నిందబోదు. అందుకని మరునాడు కృష్ణుడు మళ్ళీ తన మిత్రులందరినీ తీసుకుని ప్రసేనుణ్ణి వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.